ప్రైజ్ ది లార్డ్. అందరికీ మన ప్రభు క్రీస్తు యేసు నామములో వందనములు, శుభములు. లూకా సువార్త 12:35-36 వచనములు. మీ నడుములు కట్టుకొని యుండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథములో బైబిల్ అంతట్లో ప్రధానమైన అంశము, సబ్జెక్ట్, టాపిక్ సల్వేషన్, రక్షణ గురించి. తర్వాత అంత విస్తారముగా, అంత ఎక్కువగా వ్రాయబడిన టాపిక్, సబ్జెక్ట్, అంశము ప్రభు రాకడ, సెకండ్ కమింగ్. కొత్త నిబంధనలో ప్రభువే స్వయంగా ఆయన నోటి మాట 20 సార్లు పైగా చెప్పారు, నేను వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, సిద్ధముగా ఉండండి. ఇక కొత్త నిబంధనలో 300 సార్లు సెకండ్ కమింగ్ గురించి ప్రస్తావించబడింది. ఇక ఓల్డ్ టెస్ట్మెంట్లో 100 వచనాలు. ప్రభువైన యేసుక్రీస్తు మొదటి రాకడలో ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. వాక్యంలో, దేవుని పరిశుద్ధ గ్రంథములో మిగిలిన ప్రవచనములు ఏమైనా ఉన్నవి అన్నట్లయితే సెకండ్ కమింగ్, ప్రభు రెండో రాకడ, మిల్లేనియం, 1000 ఏండ్ల పాలన, కృతాకాశం, క్రొత్త భూమి, వీటి గురించే. నేడు ప్రపంచము బహుశా నీవు ఎదురు చూడవచ్చు, నిద్రపోతున్న క్రైస్తవుల వల్లే, సోమరుల వల్లే ఉండవచ్చు, నీవున్న చర్చిలో బోధించకపోవచ్చు. కానీ ప్రపంచము యేసుక్రీస్తు రెండో రాకడ కోసం వేగంగా అడుగులు వేస్తూ ఉంది, అటు వెళుతూ ఉంది. సృష్టి యావత్తు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ మూలుగుతూ ఉన్నది. మహిమల స్వాతంత్రము ఆయన రాకడలో. అయితే ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరముల క్రితమే చెప్పారు ఈ విషయాన్ని, నేను వస్తానని. అపోస్తలులు ఎదురు చూశారు, శిష్యులు. ఆదిమ సంఘము కనిపెట్టింది, నిరీక్షణతో ఎదురు చూశారు, కానీ రాలేదు, అప్పుడు జరగలేదు. పౌలు చెప్తున్నాడు కదా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము, తన్ను కలుపుకొని చెప్పాడు. మొదటి తెస్సలోనికీయులు 4:16-17 వచనాల్లో. అలాగే మొదటి కొరింథీ 15:51-52లో మీకు ఒక మర్మం తెలుపుతున్నాను, మనమందరము నిద్రించము కానీ, అంటే అప్పుడు ఉంటాము. కనిపెట్టారు, నడుములు కట్టుకున్నారు, పౌరుషం కలిగి, దీపాలు ఆరిపోకుండా వాళ్ళు నడిచారు. కానీ ఇప్పటికీ 2000 సంవత్సరాలు అయిపోయింది. దేవుని వాక్యంలో ప్రభు తన నోటి మాట సున్నైనను పొల్లైనను అయోట, ఒక సింగిల్ డాట్ కూడా అది నెరవేరకుండా గతించిపోదు. ఒకళ్ళు భూమి ఆకాశాలు గతించిపోతాయి, అది నెరవేరకుండా ఉండదు. మరి అలాంటిది 100 సార్లు చెప్పబడిన సెకండ్ కమింగ్ ఎప్పుడు జరుగుద్ది? వాక్యం చెప్తూ ఉంది, మీరు ఎదురు చూడండి, త్వరపెట్టండి, కనిపెట్టండి, మెలకువగా ఉండండి. ఎంతకాలం? కడవరి దినాలలో పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయంలో స్కాఫర్స్, పరిహాసకులు, అపహాసకులు, ప్రభు రాకడ గూర్చిన వాగ్దానం ఏమైంది? సృష్టి అలాగే ఉంది కదా, పితరులు నిద్రించినది మొదలుకుని, ఇక అంతే, తరం వెంబడి తరం ఇలాగే వెళుతూ ఉంది అనే అపహాసకులు ఉంటారు, స్కాఫర్స్ అని వాక్యం చెప్తూ ఉంది. ఈరోజు ఉన్నారు. బైబిల్ను, ప్రభువైన యేసుక్రీస్తును, ఆ రాకడ గురించి గేలిగా అపహాస్యం చేయటం, ఎగతాళి చేసేవాళ్ళు, మాకింగ్, స్కాఫింగ్ చేయడం ఉన్నారు. అయితే సంఘములోకి వచ్చేసరికి ప్రభు రాకడ గురించి
ఆయన వస్తానని చెప్పాడు, సర్లే ఏముందిలే వచ్చినప్పుడు తీసుకెళ్తాడు అని ఒక శూన్యము, నిర్లిప్తత, వ్యాక్యూమ్ ఇన్ హార్ట్స్ అండ్ ఇన్ చర్చ్, సంఘములో వెలుపల బయట ఇది కనపడుతూ ఉంది. ఉదాసీనత, నిర్లిప్తత, ఏముందిలే వచ్చినప్పుడు వెళదాం. అయితే ఇది ఒక వైఖరి అయితే, మరొకటి వంచన. చర్చెస్లో మనం ముందెళ్ళిపోతాం, తర్వాత 7 సంవత్సరాల శ్రమ, పాపులు ఏడుస్తారని పాటలు కట్టేశారు, ప్రసంగాలు చేసేశారు. పెద్ద చర్చెస్ రక్షణ అంత బాగానే చెప్తున్నారు, రక్షణ గురించి ప్రభు వస్తాడనేది నిజమే. అయితే ఎప్పుడన్నప్పుడు అక్కడ వీళ్ళు లేఖనాలు తప్పుగా వక్రీకరిస్తూ ఉన్నారు. వీళ్ళకి అర్థం కావట్లేదా, వీళ్ళు కనిపెట్టి ప్రసంగాలు చేయటం లేదా, పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం లేదా, లేక సొంత బిజినెస్, సొంత కింగ్డమ్స్, సొంత రాజ్యాలు కట్టుకుంటున్నారా? బెరే సంఘం వల్ల పరిశీలించండి, మీకు అర్థమవుద్ది మీరు వెళ్తున్న సంఘం ఎలా ఉన్నదో. ఇక కొంతమంది ఇంకా క్రిస్మస్లను, ఈస్టర్ను ఇవే ప్రసంగాలు చేసుకుంటున్నారు, కాలక్షేపంగా ఇలాగే వెళుతున్నారు, కానీ సెకండ్ కమింగ్ గురించి మాట్లాడడం లేదు. దేవుని రాజ్య సువార్త ప్రకటించాలి. సువార్త, ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు సిలువలో చనిపోయాడు, మన కొరకు మరణించాడు, తిరిగి లేచాడు. గాస్పల్, రక్షణ. మరి దేవుని రాజ్య సువార్త, కింగ్డమ్ ఆఫ్ గాస్పల్, ఆయన తిరిగి వస్తున్నాడు అనేది కలిపి చెప్పాలి. దేవుని రాజ్యం వస్తూ ఉంది, ఇదిగో సమీపం ఆయన, యుధ గోత్రపు కొదమసింహం వస్తున్నాడు, సిద్ధంగా ఉండండి, ప్రిపేర్ అవ్వండి. ఇది కూడా చెప్పాలి. నేటి సంఘాలు ఇది బలంగా వినిపించాల్సిన సమయం ఇది. అందుకని ప్రభు హెచ్చరించారు. లూకా సువార్త 24వ అధ్యాయము చివరికి వెళుతూ ఉన్నప్పుడు, దుష్టుడైన ఒక దాసుడు యజమానుడు ఆలస్యం చేస్తున్నాడని మనసులో అనుకుని తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో త్రాగుచూనుంటే, ఆ దాసుడు కనిపెట్టని దినములలో, వాడు అనుకోని గడిలో ఆలస్యం చేస్తున్నాడు కదా అని బుద్ధి లేని కన్యకుల వలె నిద్రించటం, కునకటం, ఎక్స్ట్రా ఆయిల్ పెట్టుకోకపోవటం, కాలాన్ని, సమయాన్ని గుర్తుపట్టి, సమయాన్ని, వైఖరిని గుర్తెరుగాక, ఇలాగా మరికొంతమంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎదురు చూడడం అంటే ఎలా? మనం ఎదురు చూడాలి. అపోస్తలు ఎదురు చూశారు, ప్రవక్తలు ఎదురు చూశారు, దేవుని రాజ్యం కొరకు కనిపెట్టారు. అరిమతీయ యోసేపు, మార్కు 15 అధ్యాయం 43 వచనంలో వాళ్ళు కనిపెట్టారు దేవుని రాజ్యం కోసం. అతను సత్పురుషుడు, అరిమతీయ యోసేపు సజ్జనుడు. అప్పుడున్నటువంటి సెనహెద్రిన్ సభలో సభ్యుడు, ధనవంతుడు, గౌరవమైన వ్యక్తి. ఇశ్రాయేలు చేస్తున్నటువంటి సిలువ, ప్రభువైన యేసుక్రీస్తును సిలువ వేయడానికి వాళ్ళందరూ నిర్ణయించుకున్నప్పుడు ప్రధాన యాజకుడు, వాళ్ళందరూ అధికారులు, పిలాతు ఇతను సమ్మతించలేదు. దేవుని రాజ్యం కొరకు కనిపెట్టి ప్రాణం విడిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని వాక్యం చెప్తూ ఉన్నది, దేవుని రాజ్యము రాకడ గురించి. ఆయన దొంగవలే వచ్చిన 2 పేతురు 3:11-12లో పంచభూతములు, 5 ఎలిమెంట్స్, గాలి, నీరు, అగ్ని, పదార్థము, శూన్యము, ఇవన్నీ మికుటమైన వ్యాండ్రముతో గతించిపోతాయి, కాలిపోతాయి భూమి మీద కృత్యములు. అలాంటి దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టండి, ఆశతో అపేక్షించండి. లాంగింగ్ అండ్ హ్యాస్టనింగ్ ద డే, త్వరపెట్టండి. మనం వెళ్ళిపోతే ఎందుకు ఆ దినం కోసం కనిపెట్టండి, ఇది ఇలా ఉంటుంది, ఇవి జరుగుతాయని ఎందుకు చెప్తున్నట్టు? దేవుని బిడ్డలారా ఆలోచించండి విషయాన్ని. 2 తిమోతి 4:8లో పౌలు చివరి పత్రిక, లాస్ట్ లెటర్, శిరచ్ఛేదనానికి ముందు, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగుతో ముట్టించాను, నా కొరకు నీతి కిరీటం, నీతిగల న్యాయాధిపతి ఆ దినమున నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను, హిజ్ అపియరెన్స్, హిజ్ కమింగ్, ఎవరైతే క్రేవ్, ఎవరైతే లాంగింగ్, అపేక్షిస్తారో, ఇష్టపడతారో వాళ్ళు కూడా ఇస్తాడు. ఎందుకు అపేక్షించాలని చెప్తున్నాడు? మనం ఊరికే నిర్లిప్తంగా ఎదురు చూడకుండా ఉంటే, ఎదురు చూడడం అనేది మనం నేర్చుకోవాలి. మీకు జరిగిన ఒక సంఘటన మీ దృష్టికి నేను తీసుకొస్తూ ఉన్నాను.
కుక్కలు, డాగ్స్ విశ్వాసంగా ఉంటాయని మనకు తెలుసు. అయితే ప్రపంచంలో ఏ కుక్కకి, డాగ్కి స్టాట్యూ, విగ్రహం, కంచు విగ్రహంతో ప్రతిమ పెట్టినట్టు ఎక్కడా లేదు, ఒక స్టాట్యూ. కానీ జరిగింది జపాన్ దేశంలో. అక్కడ ఒక ప్రొఫెసర్ ఉన్నాడు టోకియో నగరంలో. అక్కడ అతను తన జాబ్, ప్రొఫెసర్ యూనివర్సిటీకి వెళ్ళి రావడానికి ఒక రైల్వే స్టేషన్కి వస్తాడు. దాని పేరు షిబుయా రైల్వే స్టేషన్. అక్కడ అతను పెంచుకుంటున్నటువంటి ఒక కుక్క ఒకటి ఉంది. దాని పేరు అచీకో. ఆ కుక్క పేరు అచీకో. ఆ బొమ్మ మీరు చూస్తూ ఉన్నారు. అది ఆ ప్రొఫెసర్ దగ్గర, మాస్టర్, యజమానుడి దగ్గర ఇంట్లో ఉంటుంది. అతను బయలుదేరి రైల్వే స్టేషన్కి వస్తాడు. ఇది కూడా వస్తుంది. అతను ట్రైన్ ఎక్కే వరకు అక్కడే కూర్చుంటుంది. ఎప్పుడు అతను ఒక సీట్లో, బెంచ్లో కూర్చుంటాడు, ఇది అక్కడే కూర్చుంటుంది. అతను ట్రైన్ వచ్చిన తర్వాత, ఎక్కిన తర్వాత ఇది నెమ్మదిగా ఇంటికి వచ్చేస్తుంది. తర్వాత మధ్యాహ్నం పూట ఇంచుమించు 3-4 సమయంలో మళ్ళా ఇది తనంతట తానే రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడ ఉంటుంది. ఇది 1920 ప్రాంతం. చూడండి, 100 సంవత్సరాల క్రితం. అప్పుడు అతను దిగిన తర్వాత అతను కూడా మళ్ళా ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. డైలీ ఇదే పని, ఇదే జాబ్. అచీకో, ఆ డాగ్కి, ఆ కుక్కకి. ఎప్పట్లాగే ఒక రోజున అతను బయలుదేరి వెళ్ళాడు రైల్వే స్టేషన్కి. ఈ అచీకో కుక్క కూడా వచ్చింది. అతను ట్రైన్ ఎక్కాడు, వెళ్ళిపోయాడు. తర్వాత ఇది ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత సాయంకాలం మరలా రైల్వే స్టేషన్కి తన యజమానుడు వస్తాడు కదా అని వచ్చింది. కానీ అతను ఆ రోజు రాలేదు. అంటే ఏం జరిగింది అతనికి? తర్వాత మళ్ళీ అసలు రాలేదు, అతను కనపడలేదు. అతను యూనివర్సిటీలో అతను ఉన్నప్పుడు అతనికి అక్కడ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. గుండెపోటు వచ్చి అకస్మాత్తుగా పడి చనిపోయాడు. ఇక తర్వాత అతను సమాధి కార్యక్రమాలు అన్నీ అక్కడే జరిపించేశారు కాబట్టి తిరిగి అతను గ్రామానికి, విలేజ్కి రాలేదు. ఇది తెలియదు కాబట్టి ఈ కుక్కకి, అచీకో, ఈ జరిగిన స్టోరీ, ఇది రియల్ స్టోరీ. ఆ మరుసటి రోజు మళ్ళా అతను దిగొచ్చే టైంకి మళ్ళా వచ్చింది. ఇక ట్రైన్ వచ్చి వెళ్ళిపోతున్నాయి, అది చూస్తూ ఉంది, ఇక రాలేదు, మళ్ళీ ఇంటికి వచ్చేసింది. మళ్ళీ తర్వాత రోజు, వారాలు కాదు, మీరు ఆలోచించండి ఎంతకాలం వెళ్ళి ఉంటుందో. వారాలు కాదు, నెలలు కాదు, సరిగ్గా అదే ట్రైన్ కోసం, అదే టైంకి, అదే చోట, అదే ప్లాట్ఫామ్లో ఎక్కడైతే అతను కూర్చునేవాడో అక్కడే ఎవరైనా జాలిపడి ఏదైనా ఒక రొట్టె ముక్క వేస్తే అది తినేది, తర్వాత మరలా ఇంటికి వచ్చేసేది. అలాగా 9 సంవత్సరములు. ఆ ప్రొఫెసర్ చనిపోయింది 1925 మే 21న. తర్వాత ఈ కుక్క చనిపోయింది 1935 మార్చి 8. అంటే 9 సంవత్సరాలు వర్షం వచ్చినా, చలి ఉన్నా, ఎండ ఉన్నా, అది ఆ ట్రైన్ వచ్చే సరిగ్గా సమయానికి. ఇది కుక్కేది. దాని బ్రెయిన్ ఎంత, దాని మనసు ఎంత, యజమానుడు ఎంత బాగా చూసుంటాడు. కానీ నమ్మకంగా ఎదురుచూపు, లాంగింగ్, అతని కోసము వెయిట్ అపాన్ హిమ్, కనిపెట్టడము, ఇది ఎదురు చూడడంలో ఎందుకు నేడు సంఘము ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఎదురు చూడడం లేదు? అంటే ఈ కుక్కలో ఉన్న గుణం ఏమిటి, తత్వం ఏమిటి? యజమానుడి గురించి ఆశ, ప్రేమ, ఇష్టము, అతను వస్తాడు కదా అని చూడడము. దీన్ని లాయల్, విధేయత అని చెప్తారు. విధేయత, ఫెయిత్ఫుల్గా ఉండటం, నమ్మకత్వము, విధేయత, ఇది కొరవడింది నేటి సంఘాల్లో. మనం నేర్చుకోవాల్సింది ప్రేమందేని బిడ్డలారా, ఇది వింటూ ఉన్న మీరు ప్రతి ఒక్కరూ ప్రభువైన యేసుక్రీస్తు గురించి విధేయత, లాయల్టీ అంతా, నీలో ఉన్న విధేయత, ఒబీడియన్స్, ప్రేమ, ఇష్టము ప్రభువైన యేసుక్రీస్తులో వాక్యం చెప్తూ ఉంది. పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తున్నట్టుగా. ఇప్పుడు నేను చదివిన వాక్యం చూస్తున్నాం కదా, మీరు నడుములు కట్టుకోండి, మీ దీపములు వెలుగుచుండనీయండి, ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతను అతడు ఎప్పుడు వస్తాడని
తీయుటకు వేచియుండి ఎదురుచూచు మనుషుల వలె ఉండండి, వాళ్ళు ధన్యులు. అలా లేని వాళ్ళు భ్రష్టులైపోతారు, బ్లెస్సడ్ కాదు. దేని బిడ్డలారా, జరిగిన ఈ విషయాన్ని అచికో, ఆ డాగ్ చనిపోయింది కదా, 9 సంవత్సరాలు అలాగే కంటిన్యూ వెళుతూ ఇక పట్టణం అంతా తెలిసిపోయింది. ఆ కుక్కను అందరూ ఎరుగుతారు, మరి సంవత్సరాలు కదా, రైల్వే స్టేషన్కి వచ్చి వాళ్ళు అందరూ చూస్తున్నారు కదా. కాబట్టి వాళ్ళు నిర్ణయించుకొని అందులో ఒక శిల్పి ఉంటాడు కదా, ఆర్కిటెక్ట్, అతను నేను కంచుతో ఈ విగ్రహం చేస్తానని అతను చేశాడు ఉచితంగా ముందుకి. తర్వాత అదే షిబుయా రైల్వే స్టేషన్కి ముందు ఈ ప్రతిమను పెట్టారు. ఈ బొమ్మ మీరు చూస్తున్నారు. ఇప్పుడు ప్రపంచంలో కుక్కకి ఎవరు ప్రతిమ పెట్టరు కంచుతోడు చేసి, ఇప్పటికీ ఉంది, 100 సంవత్సరాలు అయింది. తర్వాత 2009లో ఒక మూవీ కూడా తీశారు ఈ అచికో డాగ్ కుక్క గురించి. దేని బిడ్డలు ఇది వింటూ ఉన్నప్పుడు అసలు మనం మన యజమానుని గురించి, మన రాజు గురించి, మన ప్రభు గురించి, ఇదిగో నేను వస్తానని చెప్పి వెళ్ళాడే, ఎంత ఎదురు చూస్తూ ఉన్నాం, ఎంత ఆశతో మనం కనిపెడుతున్నాం. నా ప్రభు వస్తాడని పవిత్రమైన కన్యక వలె ఎంత నిర్మలంగా మనం ఉంటున్నాం. మన దేహము, ప్రాణం, ఆత్మ ఆయన రాకడకు నిందారహితంగా కాపాడుకుంటున్నామా? పిల్లల్ని ప్రిపేర్ చేస్తున్నారా? మీరు మతంలో ఉంటున్నారు అంటే హిందువులకి మతం ఉంది, ఇస్లాంకి మతం ఉంది, ఇది క్రైస్తవుల మతం. మోసపోకండి. దేవుడు వెక్కిరింపబడ్డు, మనుషుడా నీవు ఏమి విత్తుతున్నావు ఆ పంట కోస్తావు, అదే జరుగుద్ది. నీవు సమకూర్చడం వల్ల నీ పిల్లలు అభివృద్ధి చెందరు. నీవు నీతిగా బ్రతికినప్పుడు, నీ చేతులు నిర్దోషంగా ఉన్నప్పుడు నీ పిల్లలకు దేవుడు ఆశ్రయం అవుతాడు. నీ పిల్లలకు దేవుడు నీడగా ఉంటాడు నీ గురించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది వింటూ ఉన్నప్పుడు ఆయన రాకడ కొరకు అపేక్షించండి, త్వరపెట్టండి, కనిపెట్టండి అని వాక్యం చెప్తూ ఉన్నది. ఆయన రాకడ దేవుని రాజ్యము వస్తూ ఉన్నది. కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం గురించి పనిచేయండి. సొంత రాజ్యాలు కట్టుకోవటం కాదు, దేవుని రాజ్యము. దేవుని వాక్యములో దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం మనం చూస్తే, ఆ రాజుల కాలంలో పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించను. అది అంతకు ముందున్నటువంటి బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి, ఈ రాజ్యములన్నిటినీ పొగలగొట్టి తుచ్చినీలుగా చేసి వాటిని లేకుండా చేసి ఒక రాజ్యం ఏర్పడుతూ ఉన్నది, యేసుక్రీస్తు రాజ్యం. అది నిత్యము ఉంటుంది, శాశ్వత రాజ్యము, యుగయుగములు ఉంటుంది, అది ఎన్నడూ లయము కాదు అని చెప్తున్నాడు. అయితే అది పొందిన వారికే కానీ మరి ఎవరికి నీ చెందదు. ఒక పేరెంట్స్కి సంబంధించిన పేర్లు రాసుకుంటే పిల్లలు కూడా ఇంక్లూడ్ అవ్వటం జరగదు ఇక్కడ. వ్యక్తిగతంగా పర్సనల్ సాల్వేషన్, వ్యక్తిగతంగా దేవుని కలుసుకోవాలి, హృదయంలోనే చేర్చుకోవాలి, రక్షణ పొందాలి, పాపములు, దోషములు ఒప్పుకొని యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచి నూతన జన్మ, మారు మనసు, బాప్తిస్మము, ఇది వ్యక్తిగతంగా పర్సనల్గా అందరూ కలిగి ఉండాలి. అది పొందిన వారికి కానీ మరి ఎవరికి చెందదు. ఆ దేవుని రాజ్యము వచ్చేస్తూ ఉన్నది. అది భోజనము, పానము కాదు, పరిశుద్ధాత్మందులే ఆనందము. అంటే దాని అర్థం ఏమిటి? ఆ కాంటెక్స్ట్ సందర్భం తీసుకున్నప్పుడు రోమా 14, 16, 17లో అన్నపానాల గురించి, దినముల గురించి చెప్తున్నాడు. నీవు ఎదుటివాని మనస్సాక్షి కొరకు, నీకేదో తెలీదు, ఏదో పెట్టారు అక్కడ భోజనం చేస్తున్నావు, ఒక విశ్వాసం వచ్చి ఇది విగ్రహాలకు బలిచ్చారు నువ్వు తినేస్తున్నావా అని అన్నాడనుకో, అతని గురించి నువ్వు ఆగిపో అని చెప్తున్నాడు. అంటే నీ గురించి మాత్రమే కాదు, ఎదుటివాని మనసాక్షి, బలహీనులైన వారి గురించి కూడా. ఇక్కడ భోజన పానాల గురించి, రోజుల గురించి మాట్లాడుతూ దేవుని రాజ్యం ఇది కాదని చెప్తున్నాడు. మరి ఏమిటి? పరిశుధాత్మ అందులో ఆనందం, పరిశుధాత్మను సంతోషపెట్టాలి, నీతియు సమాధానము, స్వనీతి కాదు, పరిచర్యల శాస్త్ర నీతి కాదు, యేసుక్రీస్తు అనుగ్రహించిన నీతి, యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం, సూర్యుని క్రింద ఉన్న సొలొమోను జ్ఞానం కాదు, యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం. పరిశుధాత్మను సంతోషపెట్ట, ఆత్మను ఆర్పకుండా దేవునికి ఇష్టలు, మనుషుల దృష్టిలో యోగ్యులుగా సాక్ష్యము కలిగి, అది దేవుని రాజ్యము.
ఇక దేవుని రాజ్యం వచ్చేస్తూ ఉన్నది. ఈ దేవుని రాజ్యాన్ని మనం పొందుకొని కలిగి ఉన్నటువంటి మనము ప్రభు రాకడ దినము సమీపిస్తూ ఉన్నదని మనం ఎలా తెలుసుకోగలం? ఆ రాకడ సమీపిస్తున్నప్పుడు మీరేం చేయాలి? ఒకరినొకరు పురుకొల్పుకొని సమాజంగా మనం కూడుకోవాలి. కానీ అప్పుడు కాలంలో ఉన్నటువంటి మనుషులు ఎలా ఉంటారు? ప్రభు రాకడలో, ఆయన రాకడలో భూమి మీద విశ్వాసాన్ని కనుగొంటాడా? లోకసువార్త 18 ఇక్కడ ఉపమానం చెప్పినప్పుడు ఒక విధవరాలు దినం వెంబడి దినం వెళుతూ నాకు న్యాయం తీర్చని అడుగుతూ ఉంది. అలాగా వదలకుండా మానకుండా ఉండే విశ్వాసము ప్రభు రాకడలో ఉంటుందంటే ప్రజలు లవదికేలో చల్లబడిపోయి నిలువెచ్చనిగా, ఎదురుచూపు లేకుండా, ముందు చూపు లేకుండా, దూరదృష్టి లేకుండా పడి ఉంటారు నిలువెచ్చనిగా అని వాక్యం చెప్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వాక్యం మనలను ఆ కాలంలో ఉండే మనుషులు ఎలా ఉంటారనేది హెచ్చరిస్తూ ఉంది. చూడండి, హెబ్రీ 10:24-25లో కొందరు మానుకొనిచున్నట్టుగా సమాజం కూట మానక ఒకరినొకడు హెచ్చరించు ఆ దినం సమీపించడం మీరు చూసిన కొలది. ఆ దినం ఎలా సమీపిస్తూ ఉంది, ఎలా నువ్వు గ్రహించగలవు? మనం రైల్వే స్టేషన్లో ఉంటాం, ట్రైన్ కోసం కనిపెడుతూ ఉంటాం ప్లాట్ఫామ్ మీద, అది ఇవి అనౌన్స్ చేస్తూ ఉంటారు, కానీ ట్రైన్ కనపడదు అక్కడ. కానీ దూరంగా మనం చూస్తాం, దాని హెడ్ నెమ్మదిగా వస్తూ ఉంటుంది, వచ్చేస్తూ ఉంది. ఇది ఇప్పుడు అనౌన్స్మెంట్లు వస్తున్నాయి, ఇగో వచ్చేస్తూ ఉంది ప్రభు రాకడ, ఇదిగో ఇది అనౌన్స్మెంట్ చేస్తున్నాం. అయితే నువ్వు ప్లాట్ఫామ్ మీద ఉన్నావా? నీ లగేజ్, నీ బెడ్లు అందరూ సిద్ధంగా ఉన్నారా? అది నువ్వు చెకప్ చేసుకోవాలి. రక్షణ అమూల్యమైంది. ఇది కోల్పోతే ప్రియమైన బిడ్డలారా, మీరు కనిపెట్టని వస్తున్నాయి భూమి మీదకి. చూడండి, ప్రస్తుతం ఆ దినం సమీపిస్తుందని నువ్వు ఎలా తెలుసుకుంటావు? ఆ దినం సమీపిస్తున్నప్పుడు మీరు ఎక్కువగా సమాజంగా కూడుకోండి, ఆరాధనలు చేయండి, కుటుంబ ప్రార్థనలు చేయండి, ప్రేమ కలిగి ఉండండి. ఎందుకంటే ప్రేమ చల్లారిపోద్ది ఈ కాలంలో. సత్క్రియలు చేయండి, గుడ్ వర్క్స్ చేయండి, సత్కార్యములు చేయండి అని పురుకొల్పుకోండి, స్టిర్అప్ చేసుకోండి, ఫ్యానింగ్, రేపండి ఒకళ్ళు అని చెప్తున్నాడు. నిజంగా ఇది జరుగుతూ ఉందా? కుటుంబం భార్యాభర్తలు కలిసి టీవీలు చూస్తున్నారు, సినిమాలకు పోతున్నారు, ఇవి చేస్తున్నారే. భార్యాభర్తలు కూర్చి కుటుంబ ప్రార్థనలో ఉంటున్నారా? పిల్లలు అక్కడ జాయిన్ అవుతున్నారా కుటుంబ ప్రార్థనలో? ఎక్కడ? చల్లారిపోవటమే కదా. మీరు పురుకొల్పుకోండి ఆ దినము. నీకు సత్యం కూర్చొని జ్ఞానం వచ్చింది, అయితే తెలియకుండా ఎవరో మనల్ని తోస్తే అది వేరు, కానీ బుద్ధిపూర్వకంగా పాపం చేయకండి. క్షమాపణ ఉండదు, తీర్పు ఉంటుంది. చేదైన వేరు మొలవకుండా చూసుకోండి అప్రమత్తమై. దేని బిడ్డలారా, ఆ దినం సమీపిస్తుందని మనకు ఎలా తెలుసు? చూడండి, ఇజ్రాయెల్ టైం వాచ్ చూడండి, ఇజ్రాయెల్ని చూడండి, యెరూషలేములో జరుగుతున్నవి చూడండి. యెరూషలేం దాదాపు 5 నెలలు, అక్టోబర్ 7న 23లో ప్రారంభమైన గాజా యుద్ధము హమాస్ తోటి ఇప్పటికీ జరుగుతూ ఉంది. అయితే వాళ్ళు ఇప్పుడు వార్తలు ఎలా ఉన్నాయి అన్నట్లయితే, ఇజ్రాయెల్ కాల్పుల విరమణ కోసము, సీజ్ ఫైర్ కోసం ఇటు నాటో, అమెరికా దేశములు బలంగా వెనక నుండి తోస్తున్నాయి. కొంచెం విరామం ఇవ్వండి. ఎందుకు? హమాస్ వాళ్ళు బంధించినటువంటి హాస్టేజెస్ ఇంకా 134 మంది ఉన్నారు బందీలు. అందులో పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, ముసలివాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు. ఇక హమాస్ చాలా ఘోరంగా ఉంది. ఆడవాళ్ళని అక్కడ మానభంగాలు చేసేసారు వాళ్ళు. ఇంత ఘోరంగా ఉంది, వాళ్ళకి వైద్యం లేదు. అయితే ప్రపంచం దేశాలు ఒత్తిడి చేస్తున్నాయి ఇజ్రాయెల్ని, నువ్వు కొంచెం కాల్పుల విరమణ చేసి వాళ్ళు ఏమైతే అడుగుతున్నారో ఒప్పందాలు ఒప్పుకొని కొంచెం విరమణ చేయి. అది ఇప్పుడు అంగీకరించారు. నిన్నటి వార్త అది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంగీకరించాడు. 40 రోజులు ఆపుతాము ఒప్పందము, 40 days ట్రూస్, 40 దినాలు ఆపుతాము సీజ్ ఫైర్, కాల్పులు. అయితే మీరు ఎంతమందిని విడుదల చేస్తారని అడిగితే, వాళ్ళు ఉన్న 134లో ముందు 40 మందిని, రోగులుగా ఉన్నవాళ్ళు, పిల్లలు, పెద్ద వయసులో ఉన్న వాళ్ళని 40 మందిని మేము విడుదల చేస్తాం, 400 మందిని మా పాలస్తీనియల్ని, చెరలో ఉన్న వాళ్ళని మీరు విడుదల చేయాలని అడిగారు. తర్వాత రోజు మాకు 500 ట్రక్కులు ఆహారము, బట్టలు వస్తే గాజాకి రావాలి, ఆపకూడదు అని చెప్పారు. వీటికి ఇజ్రాయెల్ అంగీకరించింది. ఎందుకంటే ప్రపంచం ఒత్తిడి చేస్తూ ఉంది, నువ్వు ఒప్పుకోవాలి, లేదంటే ఆ హాస్టేజెస్ 134 మంది చనిపోతారు అక్కడ అని. చూడండి, అయితే ఇదే సమయంలో పాలస్తీనాకి సంబంధించినటువంటి ప్రధాని రాజీనామా చేశాడు, రిజైన్ చేశాడు. పాలస్తీనాకి వాళ్ళు సొంత గవర్నమెంట్ వాళ్ళు పెట్టుకున్నారు కదా, ఇంకా అది సపరేట్ దేశంగా ఇంకా అవ్వలేదు, కానీ వాళ్ళు
పెట్టుకున్నారు. ఇంతకీ పాలస్తీనా ఇప్పటి వరకు పాలస్తీనా భాగం 2 భాగాలుగా ఉంది. ఒకటి వెస్ట్ బ్యాంక్, ప్రాచీన యూదియా వెస్ట్ బ్యాంక్, అది పాలస్తీనా వాళ్ళ చేతిలో ఉంది, మహమ్మద్ అబ్బాస్ దానికి సంబంధించిన వాళ్ళు. అయితే గాజా హమాస్ మిలిటరీ వాళ్ళ చేతిలో ఉంది, టెర్రరిస్టులు అని చెప్తున్నాం, వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి ఇప్పుడు టెర్రరిస్టులను లేకుండా చేసేస్తున్నాడు ఇజ్రాయెల్. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నట్లయితే వీళ్ళు ఇజ్రాయెల్ ఈ వెస్ట్ బ్యాంక్ సంబంధించినటువంటి ఈ పాలస్తీనాకి ప్రధానిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎందుకు రిజైన్ చేశాడు, రాజీనామా? దీని వెనక చాలా విషయాలు ఉన్నాయి. అంటే యుద్ధం తర్వాత, పోస్ట్ వార్, ఈ యుద్ధం తర్వాత ఈ గాజా ఈ వెస్ట్ బ్యాంక్ 2 ఒకటిగా చేసి పాలస్తీనాకు ఒక అధికారిని పెడతారు, సెపరేట్ స్టేట్గా మార్చేస్తారు. ఇది వేగంగా పావులు కదులుతూ ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్, జో బైడెన్, తర్వాత రష్యా ప్రధానంగా. మీకు ఫిబ్రవరి 29 ఇది లీప్ సంవత్సరం. ఫిబ్రవరి సాధారణంగా 28 ఉంటాయి కదా, ఇప్పుడు 29, మళ్ళీ 4 ఏళ్ళకి వస్తుంది. 28 సంవత్సరానికి 29 రోజులు ఫిబ్రవరి అంటే ఇప్పుడు 24 కదా, 2024, 2028. అంటే ఏం జరుగుద్ది అసలు ఈ 4 ఏళ్లలో ప్రపంచంలో? ఈ ఫిబ్రవరి 29 నుంచి మార్చి 2 వరకు మాస్కోకి వెళుతున్నారు. ఎవరు? ఇంట్రా పాలస్తీనియన్ మీటింగ్ అనేది జరుగుతూ ఉంది. హమాస్, ఇస్లామిక్ జిహాద్, ఫతా, టెర్రర్ గ్రూప్స్, అదర్ గ్రూప్లు, అంటే ఇజ్రాయెల్కి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు పుతిన్తో కలుస్తున్నారు. పుతిన్ వాళ్ళ సలహాలు చెప్తున్నాడు, మీరందరూ ఒకటవ్వండి, ఈ వెస్ట్ బ్యాంక్ గాజా వేరువేరుగా కాదు, మొత్తం అంతా ఒకటి చేసేసి సెపరేట్ దేశంగా చేయాలి. ప్రేమ దేని బిడ్డలారా, ఆ దినము కనబడతా ఉంది, ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తూ ఉంది, సౌండ్ సైరన్ వినపడతా ఉంది. ఇప్పుడు ట్రైన్ రాకుండా ముందు మనకి సౌండ్స్ వినపడతాయి, అనౌన్స్మెంట్లు వస్తాయి కదా, సేమ్ అది జరిగితే కొన్ని నిమిషాలకే కదా అది అక్కడ ప్లాట్ఫామ్లో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ వినపడుతూ ఉన్నాయి. ఆ దినం సమీపిస్తూ ఉన్నది. ద డే ఈజ్ డ్రాయిత్ నియర్, దగ్గరికి వస్తూ ఉంది, కనపడుతూ ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల కాలంలో నేటి ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు తీసుకున్నట్లయితే పాలస్తీనా వాళ్ళు మొత్తం రాజీనామా చేశారు. గాజాలో హమాస్ లేదు. ఇప్పుడు యుద్ధం ముగుస్తుంది త్వరలో, ఎందుకంటే ఇజ్రాయెల్ గెలుస్తూ ఉంది గాజాను మొత్తం. అప్పుడు ఒకటి చేస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఒత్తిడి చేస్తూ ఉంది, ఇటు రష్యా, చైనా, ఇవన్నీ, ఇరాన్ సెపరేట్ చేసేయండి. అరబ్ దేశాలు మొత్తం అడుగుతున్నాయి పాలస్తీనా సెపరేట్. నిజంగా అంగీకరిస్తారా? అయితే వాక్యంలో జకర్యా 14వ అధ్యాయము 2 వచనాల్లో, యోవేలు 3వ అధ్యాయము 2-3 వచనాల్లో ఒక యుద్ధం జరిగిన తర్వాత కానీ వీళ్ళు సెపరేట్ చేయరు జెరూసలేంని. అంతే, వీళ్ళు అంగీకరించారు సెపరేట్ చేయటం జెరూసలేమును. ఇజ్రాయెల్ దేశం అంగీకరించదు. కాబట్టి ఇవి జరగటానికి ముందుకెళ్తున్నాయి. ఇది వింటూ ఉన్నప్పుడు ఆ దినం సమీపిస్తూ ఉన్నది. నీవు ఎదురు చూస్తున్నావా? అయితే కుక్కల గురించి మరొకటి మనం తెలుసుకోవాలి. కుక్కలు విశ్వాసంగా ఉంటాయి, నిజమే. అయితే వాక్యం చెప్తూ ఉంది, కుక్కలు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించవు. ప్రకటన 22:15. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండడు. అంటే ఇవి నిజమైన కుక్కల గురించి కదా. అంటే కుక్కలు ఆగిపోయి అన్ని జంతువులు వెళ్ళిపోతాయా? కోతులు, ఏనుగులు, ఆ జంతువులు, ఏ జంతువులు ఇక్కడి నుంచి వెళ్ళవు. కానీ కుక్కల గురించి ఎందుకు చెప్తున్నాడు అన్నట్లయితే, కుక్క తన వాంతికి తిరుగుతుంది. అది ఇది అత్యంత నీచమైనటువంటి అలవాటు కుక్కలకు ఉన్నది. పందులు కూడా అలా చేయవు. కాబట్టి ఇది విసర్జించండి. నీ పడగొట్టిన వాటిని మరలా కడితే క్రీస్తు కాదు దానికి కారణం, నీవే. నీ పడగొట్టిన వాటిని సత్యం కూర్చిన అనుభవజ్ఞానం వచ్చిన తర్వాత నువ్వు యేసుక్రీస్తు కొరకు ప్రకాశించాలి, వెలుగుని చూపించాలి, యేసుక్రీస్తుతో పాటు సమకూర్చాలి. లేదంటే నీ వానికి విరోధివి. కాచుకోవాలి నీ దేహాన్ని, ప్రాణం, ఆత్మతో ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు నిందారహితముగా. కాబట్టి ఇక్కడ అచీకో కుక్క వలన మనం నేర్చుకుంటున్నటువంటి స్టోరీ రియల్ స్టోరీ. మాస్టర్ కొరకు నమ్మకముగా ఎదురు చూడడం, కనిపెట్టడం, లాయల్గా, విధేయత కలిగి, ఫెయిత్ఫుల్గా. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, దాసుడిగా ఉండి, మరి ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడై ఉండి
ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా ఆయన దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మనకి గృహ నిర్వాహకత్వం అప్పగించబడింది, స్టివార్డ్షిప్. 1 కొరింథీ 4:2-3 వచనాల్లో స్టివార్డ్షిప్ అనగా నీవు నిర్వహించటానికి నీ దేహములో నీవు యాజకుడివి, రాజువి, గృహ నిర్వాహకత్వం నీకు ఉన్నది. జాగ్రత్తగా యేసుక్రీస్తు కొరకు, ఆయన మహిమ కొరకు, ఆయన మహిమల రాకడ కొరకు, రాకడను అపేక్షిస్తూ నిలవాలి. అరిమతయి యోసేపు కనిపెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రధానమైనటువంటి సబ్జెక్ట్, అంశము, టాపిక్ దేవుని పరిశుద్ధ గ్రంథంలో సెకండ్ కమింగ్, మిల్లేనియం, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. రాకడ లేకుండా పునరుద్ధానం ఎలా జరుగుద్ది? పునరుద్ధానం రాకడలో సబ్జెక్ట్, అది ప్రధానమైంది. ఇవి జరగబోతూ ఉన్నాయి. ఆ దినం సమీపిస్తూ ఉన్నది. ప్రపంచం అంతా అటువైపు వెళుతూ ఉంది. ఎలక్షన్లో మార్పులు వస్తున్నాయి, ప్రభుత్వాలు మారిపోతూ ఉన్నాయి. వీటన్నిటిలో నీవు పౌరుషము కలిగి నీ నడుము కట్టుకొని, నీ దీపము ఆరిపోకుండా వెలుగునియ్యడి. నడుము కట్టుకోండి, మనసు అనే నడుము కట్టుకోండి. హృదయము ఘోరమైన వ్యాధికి వెళ్తుంది, దాన్ని నడుము కట్టుకోండి. ఎలాగా? సత్యం అనే ప్రవచనాలతో, వాక్యముతో. అపవాదికి చోటు ఇయ్యకుడి. యేసుక్రీస్తు కొరకు ప్రకాశించండి. ప్రేమగల పరలోకపు తండ్రి, జీవం గల దేవా, నీ బిడ్డలతో ఈ విషయాలు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే విని ఈ విషయాల్లో ఆసక్తి కలిగి నీకు లోబడి నీ కొరకు ఎదురు చూడడానికి పవిత్రమైన కన్యక వలె నీ కొరకు ఎదురు చూడడానికి వారిని, వారి కుటుంబాలను, వారు ఉంటున్న సంఘాలను, బిడ్డలను నీ మహిమలు రాకడికి సిద్ధపరచండి. ఎవరైతే అపేక్షిస్తున్నారో నీ రాకడను, వారికి కూడా నీతి కిరీటం వాగ్దానం చేశారు మీరు. అలాగే యెరూషలేము క్షేమం కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్తర భారతదేశం, హిందీ భాష మాట్లాడే ప్రజల రక్షణ కోసము, ఉత్తర కొరియా రక్షణ కోసము, ఆఫ్ఘనిస్తాన్ ప్రజల సంఘము రక్షణ, క్షేమం కోసము, ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో, ఇస్లామిక్ దేశంలో, బౌద్ధ మతం బంధకాల నుండి, ఇస్లాం సంఖ్యల నుండి, హిందూ మత చీకట్ల నుండి నీ బిడ్డలను విడిపించి నీ రాజ్య పౌరులుగా, బిడ్డలుగా వారిని చేర్చమని, ఎవరైతే నీ కొరకు ప్రయాసపడుతున్నారో వారిని అత్యధికంగా దీవించి నూతన మార్గాలు తెరచమని మా ప్రియుడు, పరిశుద్ధుడు, విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రశస్త పునరుద్ధరణ నామములో ప్రార్థించి ఆరాధించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వాగతం సుస్వాగతం యేసు రాజా.